శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి నన్నిల చూచువాడా ఎల్రోయి ఎల్రోయి శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ బలి భోజనం పెట్టించి మన ప్రార్థన సహాయం కోరుకున్నవారు for the departed soul of Tumma Alexander Reddy, offered by Fatima Rani and family, for the special intentions of Madhavi and for the bright future of Ritika Rao and Niharika Rao, for the good health and for the special intentions of Sri Ramulu and Nagamani, for the good health of Varsha, Varun and their bright future, offered by Prasanna and Banu, for the departed soul of Basi Bogala Andanappa, offered by B. Lalita, for the departed soul of Boga Maria Karuna Kumar, offered by B. Arogyam, for the special blessings upon Arion Neo and Serafina, for the knowledge and growth in the Lord, offered by Gathri Dijaya, for the departed soul of Udumala Chinnapureddy and Udumala Mary Magdalena, offered by children and grandchildren. Thanksgiving Mass to the Sacred Heart of Jesus and for the good health and the special intentions of the family, offered by N. Josephine. For the birthday blessings upon Chandrakala and for the protection, offered by the family members Vinod, Jacinta, Neha and Nehal. For the departed soul of Boyapati Yagareddy, offered by Boyapati Vinod Reddy and family, for the bright future of Akshay, Akshita and the family peace, offered by G. Andan Reddy and Sujata. Thanksgiving Mass for the Sacred Heart of Jesus and to get rid of the coronavirus, offered by B. Prakash Rao and family. Special intentions offered by Simon and Cynthia. Thanksgiving Mass for the birthday blessings upon Anki Reddy, Rajshekhar Reddy, offered by A. Joseph Mary. Thanksgiving Mass and for the good health and for the birthday blessings upon Rajshekhar Reddy and Joseph Mary, offered by Ambati Shaurilu, Varun and Pranusha. For the good health and for the speedy recovery of Bandanadam Alfonsamma, offered by Madhanu Prabhakar and family. For the good health of Golamari Shruti Babu, offered by Golamari Swarupa and Vishal. Thanksgiving Mass offered by Udumala Maradi and Jane Mary and family. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ పూజ పెట్టించినటువంటి ఇన్ని కుటుంబాల విన్నపాల ప్రార్థనలను ఈ పరిశుద్ధ బలిలో మనం కానుకగా అర్పిస్తున్నాము. అలాగే ఈ పునరుత్థాన 3వ ఆదివార పరిశుద్ధ బలి పూజలో పాల్గొనటానికి మీ అందరినీ కూడా
ఆన్లైన్లో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళు మూసుకుందాం. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత 3వ ఆదివారములో మనం ఈ బలిని అర్పిస్తూ ఉండగా మీ అందరి విన్నపాలు, మీ ప్రార్థనలు, మీ కోరికలు మనం ప్రభు సన్నిధిలో సమర్పిస్తూ, దేవా మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, ఈ కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని, మా కుటుంబాలను, మా రాష్ట్రాన్ని, దేశమును కాపాడమని దేవుని కృప కోసము, కరుణ కోసము ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమా, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణము 2 పట్టణాలు మనం ధ్యానిస్తున్న ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు తన జీవితాన్ని మానవ పాప పరిహారార్థ యాగబలిగా అర్పించి ఒక ర్యాన్సమ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ హ్యుమానిటీ అనే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ర్యాన్సమ్ అంటే ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తి జీవితానికి మూల్యముగా అర్పించినటువంటి నాణ్యమన్నమాట. ద మనీ ఆఫర్డ్ ఇన్ ప్లేస్ సబ్స్టిట్యూట్ ఫర్ ఎ పర్సన్. ఎందుకంటే పాపము వలన సైతాను బంధకాల్లో పడినటువంటి మానవులను ఆ బంధకము నుండి విడిపించటానికి యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తమే వెలగా కట్టి ఒక ర్యాన్సము అక్కడ పే చేసి ఆయన మనల్ని కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు అని వాక్యం పలుకుతుంది. అందువలన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తముతో వెలనిచ్చి కొనబడినటువంటి మీరు, నేను ఆయనకి చెందిన వారులుగా జీవించాలి అని పౌలు గారు కోరుకుంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. అందువలన పునరుత్థాన మహిమ, పునరుత్థాన అర్థములో మనం ధ్యానిస్తున్న 3వ అంశం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈనాడు ఇదే. మనము యేసుక్రీస్తు వెలనిచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డలుగా ఆయనకి సాక్షిగా జీవించాలి. పౌలు గారు అంటున్నారు, మీ శరీర అవయవాలను ఇక మీదట పాపదాస్యమునకు కాకుండా యేసుక్రీస్తుకు తగిన అవయవాలుగా సమర్పించండి అని ఆయన కోరుతూ ఉన్నారు తన లేఖలో. ఈ 3వ ఆదివారము యేసుక్రీస్తు పునరుత్థాన మహోత్సవము మనం కొనియాడుతున్నటువంటి ఈ కాలములో ఒక నిర్ణయం తీసుకుంటాం బిడ్డలారా. ఏంటంటే, యేసుక్రీస్తు రక్తముతో నన్ను ఆయన వెలనిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి నేను ఇక మీదట పాపమునకు దాసులు కాకుండా నేను ఆత్మలో బలపడి ఆ పునరుత్థాన బిడ్డల సౌభాగ్యములోను, పునరుత్థాన బిడ్డల స్వాతంత్ర్యములోను నేను జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటాం. తెలుసో తెలియక మనము చేసిన పాపములను, దోషములను, అవినీతిని మన్నించుమని ఆ భగవంతుని అడిగి వేడుకుందాం. మళ్ళా మనము కట్టుకున్న పాపాలు ఇక మీదట ఒక నాటికి నేను ఇటువంటి పాపములు చేయనని నిర్ణయం తీసుకున్న పిదప మనం చేసినటువంటి దోషములను ఆ కరుణామయున భగవంతుని దగ్గర ఒప్పుకుందాం.
ప్రభు ఎదుటను తోడి సోదరి సోదరుల ఎదుటను మన పాపములు ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్తయ్యన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను కరుణతో కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయచూపండి. తండ్రి దేవా మాపై దయచూపండి. యేసు క్రీస్తువా మాపై దయచూపండి. యేసు క్రీస్తువా మాపై దయచూపండి. పావనాత్మదేవా మాపై దయచూపండి. పావనాత్మదేవా మాపై దయచూపండి. సంతోషముతో ఆనందముతో మహిమగానం పాడుకుంటూ మన కొరకే తన రక్తం వెలగా ఇచ్చిన యేసు క్రీస్తుని స్తుతించి ఆరాధించుకుందాం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము. మీ దయనేలలో కోరెదము. మిమ్ము వేడుచున్నాము. మీ దయనేలలో కోరెదము. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా, ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా, ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా.
పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ప్రేమతో మమ్మ ఆదరించువో సర్వేశ్వరా, ఆధ్యాత్మిక వరములతో నూతనత్వమును పొందిన మీ ప్రజలను మీ దత్తత మహిమను పొందితిమిని ఆనందించుచున్నాము. పునరుత్థానమునకై దృఢ విశ్వాసముతో సంతోషముగా ఎదురు చూచుచున్నాము. వారికి నిత్యానందమును ప్రసాదించి నీ సన్నిధిలో చేర్చమని మిమ్ము వేడుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుండి 33వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనము మరియు 22వ వచనం నుండి 33వ వచనం వరకు. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిల్చుండి ఆ ప్రజా జనసమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇజ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఇవ్వనర్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వానిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఆ యేసును మీరు న్యాయరైతుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలైనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలైనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని కుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవమార్గములను తెలిపి ఉన్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెను.
అతడు చనిపోయి సమాధి చేయబడిను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయి ఉండి తమ వంశస్థులలో ఒక రాజునిగా చేయదగునని దేవుడు చేసిన వాగ్దానం ఎరిగి ఉండెను. కనుక క్రీస్తు పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము కృళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ఆయన దేవుని కుడిపక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది మీరిప్పుడు చూచుచు వినుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండో పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పవిత్ర వచనములు 17 నుంచి 21వ వచనం వరకు. దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మీరు ఆయనను తండ్రి అని పిలిచెదరు. వారి వారి ప్రవర్తనలను బట్టి దేవుడు అందరికీ పక్షపాతము లేక తీర్పు చెప్పును. కాబట్టి మిగిలియున్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తితో గడుపుడు. ఏలయనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగమగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. అది కాలక్రమమున తమ విలువను కోల్పో వెండి బంగారం వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడితిరి. లోకము సృజింపబడక ముందే ఆయన దేవునిచే మీ కొరకు ఎన్నుకోబడి ఈ తుది కాలమున విధింతమునర్చబడెను. దేవుడు ఆయనను మృతులో నుండి లేవనెత్తెను, వైభవమును ప్రసాదించెను. మీరు ఆయన ద్వారా దేవుణ్ణి విశ్వసించున్నారు కనుకనే మీ విశ్వాసమును నమ్మకమును దేవుని యందు స్థిరపడినవి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో ఆనందమే ఉల్లాసమే అనుదినం, ప్రభు ప్రేమలో నిస్వార్థమే వాత్సల్యమే నిరంతరం. ఏలిన వారి మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
లూకా సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 13 నుంచి 35 వరకు. ఆ దినముననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనల గురించి మార్గమధ్యలో ముచ్చటించుకొనుచుండిరి. వారి ఎట్లు తర్కించుకొనుచుండగా యేసు వారిని సమీపించి వారి వెంట నడవసాగను. వారు ఆయనను చూచిరి, కానీ గుర్తింపలేకపోయిరి. మీరు ఇప్పుడు దేనిని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లేఫా అనడుగు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో ఇక్కడ ఏమి జరిగినది మీకు తెలియదా అనను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారి ఇట్లు చెప్పసాగిరి. నజరేయుడు యేసును గురించి వినలేదా? ఆయన ఒక ప్రవక్త. తన క్రియలయందును వాక్కునందును దేవుని వలన మనుషుల వలన శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధానార్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. ఆయన ఇజ్రాయేలును రక్షించునని మేము ఆశలతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3వ దినములాయను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి వద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనపడలేదు. వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్మలను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి. సమాధి వద్దకు వెళ్ళి కానీ యేసును మాత్రము చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములు అన్నిటినీ నమ్మని మంతమత్తులారా, క్రీస్తు శ్రమలు అనుభవించి తన మహిమలో ప్రవేశించు అనిగర్త్యము కదా అనను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములో తన గురించి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించును. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగిపోయినట్లు కనబడను. అంతటా వారు, ప్రొద్దువాలిపోయినది, సంధ్యావేళగుచున్నది, మాతో ఉండు అని ఆయనను బలవంతముగా ఆయన అందుకు అంగీకరించను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను తీసుకుని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు ఆయనను గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడాయను. అంతటా వారు ఒకరితో ఒకరు ఆయన మార్గమధ్యలో తనతో మాట్లాడినప్పుడు, లేఖనములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజలులేదా అనుకొనిరి. వారి వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచును, సీమోనుకు కనిపించును అని చెప్పుకొని చుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యన జరిగిన సంఘటనలు వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియులారా, యేసుక్రీస్తు పునరుత్థాన 3వ ఆదివారములో మనమున్నాం. ఈనాడు యేసుక్రీస్తు పునరుత్థానం అనగా ఇంకొక అంశాన్ని, ఇంకొక అర్థము మనకు పునీత పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అది ఏమిటంటే, యేసుక్రీస్తు లోకానికి వచ్చినది
సేవ చేయించుకోవటానికి కాదు, సేవ చేయటానికి, అలాగే తన ప్రాణమును అనేక మందికి విమోచన ద్రవ్యముగా అర్పించటానికి ఆయన వచ్చి ఉన్నాడు అనేటువంటి ఒక శ్రేష్టమైన అంశాన్ని ఈ ఆదివారము మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు తన రక్తము ఒక విమోచన ద్రవ్యముగా, ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అంటారు, ఈ ర్యాన్సముగా యేసుక్రీస్తు ఎందుకు తన రక్తము వెలగా కట్టాడు అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, దాని ఆన్సర్ మనకు పాత నిబంధనలో ప్రారంభమవుతూ ఉంది. మనము రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదివితే అక్కడ పౌలు గారు రోమికి రాసిన పత్రికలో ఒక మాట అంటున్నాడు. ఒక మనిషిని ద్వారా పాపము లోకములో ప్రవేశించినది, ఆ పాపము ద్వారా మరణము వచ్చినది అని పౌలు గారు అక్కడ రాస్తూ ఉండగా, ఆ మనిషి వేరే ఎవరు కాదు బిడ్డలారా, ఆదిమ దంపతులైన ఆదాము ఏవమ్మల పాపమును గురించే ఆయన అక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ ఆది దంపతులు మొదలుకొని నేడు మానవులందరిపై ఈ పాప ప్రభావం వస్తూ ఉంటుంది. నన్ను చాలామంది థియోలజికలీ ఒక ప్రశ్న అడిగేవాళ్ళు. అదేంటంటే, ఆదాము పాపం కట్టుకుంటే ఆ పాపం నా మీదకి ఎలా వస్తుంది? పూర్వీకుల పాపము శాపం నా మీదకి వస్తుందా అని ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, పునీత అగస్టిన్ గారు మనకు దానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు. అంటే ఆయన జన్మ పాపమును గురించి ఒక సందేశాన్ని ఆయన రాస్తూ ఉండగా ఏమంటున్నారంటే, ప్రియబిడ్డలారా, ఆదిమ దంపతులు పాపం చేయటం వలన, ఆదాము ఏవమ్మల పాపం వలన వారు కట్టుకున్న పాపం నీ మీద నా మీద ఈరోజు లేదు. కానీ మన మీద ఏముందంటే ఒక పాప ప్రభావం మన మీద ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు దేవుని కృప వల్ల కరోనా డివైన్ మెర్సీ సెంటర్కి రాలేదు, మీ ఇంటికి రాలేదు. కానీ కరోనా ఎక్కడ ఉంది? ఈ ప్రపంచంలో అన్ని దేశాలలో ఈ కరోనా అనేటువంటి వైరస్ ఆల్రెడీ వచ్చేసింది. అది నీ మీదకి నా మీదకి మన ఇంటికి రాలేదు, కానీ ఆల్రెడీ ఆ ప్రభావములో మనం ఉన్నాం. ఏంటి ప్రభావము? ఒక మనిషిని చూడగానే అరే వీడికి కరోనా ఉందా, ఒక మనిషిని మీ ఇంటికి రాగానే వీడికి కరోనా ఉందా అంటే ఒక భయం పట్టేసిందని మాట మనుషుల్లో, ప్రాణభయం. అలాగే ఆదిమ దంపతుల పాపం అంటే ప్రియబిడ్డలారా, వారు కట్టుకున్న పాపం కాదు ఈరోజు మనపై వచ్చినది. మనపై వచ్చినది ఏంటంటే సైతానికి మానవులందరిపై ఒక అధికారం, ఒక పాప ప్రభావం వచ్చి పడినది అని మాట. ఇది యాక్చువల్లీ ఆదాము దంపతుల వలన ప్రపంచానికి మానవులందరిపై వచ్చినటువంటి ఒక పాప ప్రభావం. ఇంగ్లీష్లో ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ అని అంటారు. ఇది ఎక్కడ ఉంది? ఈ ప్రపంచములో ఆ ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ఉంది, ఆ పాప ప్రభావం ప్రపంచములో ఉంది. అది ఎప్పుడైనా నిన్ను పట్టుకోవచ్చు, ఆ ప్రభావములో ఎప్పుడైనా నీవు పడిపోవచ్చు. కరోనా ఈ ప్రపంచంలో ఉంది, అది ఎప్పుడైనా నిన్ను పట్టుకోవచ్చు. నీవు దానికి ఒక రోగివై మారవచ్చు, అవకాశం ఉంది. ఇది యాక్చువల్లీ ప్రియబిడ్డలారా ఆదిమ దంపతుల వలన పాపం ప్రపంచములో ప్రవేశించినది అంటే దానికి అర్థం ఇదే. అందుకే పునీత పౌలు గారు ఎంత చక్కగా బిడ్డలారా రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో ఆయన ఒక మాట అంటున్నాడు. అదేంటంటే, మానవులందరూ పాపం చేసి దేవుని మహిమ కోల్పోయిరి అని పౌలు తెలియజేస్తూ ఉంటే దీనికి అర్థం అదే. పాపం చేయని వాడు ఒక్కడు కూడా లేదు, నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు అని అంటుంటే ప్రియబిడ్డలారా ఈ ప్రభావము మానవులందరి మీద వచ్చి పడ్డాయి. దానికి నువ్వు నేను అందరం దాసులే. ఇది యాక్చువల్లీ ప్రియబిడ్డలారా మానవ పడిపోయినటువంటి మన
పాత స్వభావం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ పౌలు గారి ప్రియులారా, రోమాపత్రిక ఆ లేఖనలో మనం ముందుకు చదివితే 6వ అధ్యాయము 23వ వచనములో ఆయన ఏమంటున్నారంటే, పాపము యొక్క వేదనము మరణమే. ఎందుకంటే పాపము వలన మరణం మానవుల మీద, మానవులందరి మీదకి వచ్చేసినది అని ఆల్రెడీ మనం చదువుకున్నాం రోమా 5:12లో. ఒకసారి ఆ మాట వింటామా? అది చాలా బాగుందండి ప్రియులారా. పాపం వలన ఏమొస్తుంది? పాపం వలన మనం ఎలాంటి దాస్యత్వానికి మనం పడిపోయి ఉన్నాము? రోమపత్రిక 5:12 కనుక ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమున ప్రవేశించెను, పాపము ద్వారా మరణము వచ్చెను, దాని ఫలితముగా మానవ జాతి అంతటికిని మరణము ప్రాప్తించెను. ప్రియులారా, మరణము ఈ ప్రపంచానికి రావటానికి కారణం ఇది. పాపము యొక్క వేదనం మరణం. పాపము యొక్క వేదనం మరణం, నా పాపం నా వెంటనే వచ్చును అని ఒక పాట కూడా ఉంది. నీ పాపం నీ వెంట వచ్చును. అందుకే పాపం కట్టుకున్న వాడికి మరణము తప్పదు. ప్రియులారా, మనిషి పరిస్థితి ఏంటంటే పాపం చేయటం నీకు వచ్చు, పాపం కట్టుకోవటం నీకు వచ్చు. కానీ మనం కట్టుకున్న పాపము నుండి ఎలా బయటపడాలో అని మనుషులకు తెలవదు. ఇది మన దుర్పరిస్థితి. అందరు పాపం చేస్తారండి. నువ్వు చేసిన పాపం నుండి ఎలా బయటపడతావు? నువ్వు ఒక రిటర్న్ దాని నుంచి లేదు. ఈ పరిస్థితిలో ప్రియులారా, మనిషి ఈ పాప ప్రభావంలో ఉన్నాడు. పాపం వలన వచ్చినటువంటి బంధకాల్లో ఉన్నారు. దానికి ఫలితమున వచ్చినటువంటి మరణానికి గురి అయి ఉన్నాడు. ఎందుకంటే పాపం చేయవచ్చు, దాని నుంచి బయటపడలేము. ఇది యాక్చువల్లీ మానవ పరిస్థితి. అందువలన ప్రియులారా, మోషే ధర్మశాస్త్ర గ్రంథములో, దేవుని ప్రవక్తల ప్రబోధనములో మనకి ఆయన నేర్పించినట్లుగా పాప పరిహారార్థమై రక్తము చిందబడాలి. చూడండి ఎంత చక్కగా మనిషిని ఈ పాప ప్రభావం నుండి దేవుడు ఎలా విడిపిస్తున్నాడు. చూడండి బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22 చదివితే అక్కడ పౌలు గారు రాస్తున్నాడంటే, రక్తం చిందకయే పాప విమోచనము లేదు. పాపము పరిహరించబడాలంటే రక్తం చిందబడాలి. అందుకే ప్రియులారా, మనము యెహూదీయుల పాత నిబంధన పూర్వీకుల ఆచార ప్రకారము పాస్కా పండుగ అంటే, యూదులకి ప్రియులారా చాలా రకాల పండుగలు ఉండేవాళ్ళు. ఆ పండుగలన్నింటిలో చాలా ప్రధానమైన ఒక పండుగ ప్రియులారా పాస్కా పండుగ. అంటే గూడార పండుగ, పాస్కా పండుగ, పంతోకోస్తు పండుగ, ఇటువంటి 3-4 పండుగలు యూదులకు ఉన్నాయి. అందులో శ్రేష్టమైన ఒక పండుగ ప్రియులారా పాస్కా పండుగ. ఈ పాస్కా పండుగ అంటే ప్రియులారా, ఒక గొర్రె పిల్లని లేదా జంతువులను, మేకలను వధించి ఆ జంతువుల మేకల రక్తము తీసుకుని ప్రధాన అర్చకుడు అతి పరిశుద్ధమైన స్థలమునకు ప్రవేశించి ఆ కారుణ్యపీఠం మీద తన చేతులతో ఆ రక్తము తీసుకుని 7 సార్లు కరుణాపీఠం మీద పోసి మనుషుల పాప పరిహారార్థ బలిని ఆయన అర్పించడి వారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది యాక్చువల్లీ యూదుల పండుగలలో శ్రేష్టమైనటువంటి ఒకటి. వారికి 5 పండుగలు ఉన్నాయి. అంటే ధాన్య బలి, దహన బలి, పాప పరిహారార్థ బలి, ఇటువంటి అన్నీ ఉన్నాయి. అందులో శ్రేష్టమైనదే ఈ పాప పరిహారార్థ బలి. బిడ్డలారా, ఈ బలిని గురించి కేవలం పరిశుద్ధ గ్రంథములో మాత్రం కాదండి, భారతదేశంలో దాదాపు యేసుక్రీస్తు జన్మించిన పూర్వకం 400 సంవత్సరాల క్రితము భారతదేశంలో 4 వేదాలు రాయబడ్డాయి. ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వవేదము, సామవేదము అని 4 వేదాలు ఉన్నాయి బిడ్డలారా.
అందులో ఋగ్వేదములో ప్రియబిడ్డలారా యేసు క్రీస్తు గురించి రాసినటువంటి 4 లైన్స్ ఉన్నాయి. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం అవశ్యము, తద్రక్తం పరమాత్మేనా పుణ్యయాగ బలియాగం. ఋగ్వేదములో రాయబడి ఉంటుంది. దీని అర్థం ఏంటి ప్రియబిడ్డలారా? సర్వ పాప పరిహారార్థం అంటే సకల మానవుల పాపము పరిహరించబడటానికి రక్త ప్రోక్షణం అవశ్యము, రక్తము చిందబడాలి. తద్రక్తం పరమాత్మేనా అంటే ఆ రక్తం పరమాత్మ రక్తమై ఉండాలి. పుణ్య యాగ బలి యాగం, పరిశుద్ధమైనటువంటి ఒక యాగ బలిలో ప్రియబిడ్డలారా ఈ యాగమే యేసు క్రీస్తు పరిశుద్ధ కల్వరి యాగం. నేను పవిత్ర వారములో చెప్పినటువంటి కొన్ని ప్రసంగాలలో నేను ఒక మాట అన్నాను. ఆల్రెడీ ఏదెన్ తోటలో ఆదాము ఏవమ్మల కట్టుకున్న పాపం వలన వారు మొండెములతో ఉన్నారని తెలుసుకున్నప్పుడు, వారు వస్త్రహీనుడై ఉన్నారని తెలుసుకున్నప్పుడు, దిగంబరులై ఉన్నారని తెలుసుకున్నప్పుడు, ఎప్పుడు పాపం కట్టుకున్నప్పుడు వారికి కనివిప్పు కలిగినట్లు వారి నేత్రములు తెరబడ్డాయని ఆదికాండములో ఉంటుంది. ఏం చేశారు వాళ్ళు ప్రియులారా? అంజూరపు చెట్టు ఆకులు కొట్టి వారు నడుమునకు కట్టుకొంటిరి అనే వాక్యములో ఉంటుంది. యేసు దేవుడు సాయంకాల చల్లగాలికి నడయాడుతూ తోటలో వస్తూ ఉన్నప్పుడు ఆయన అడుగుల చప్పట్లు వినగానే ఆదిమ దంపతులు వెళ్ళి చెట్ల నడుములో దాక్కున్నట్లు, భయముతో దాక్కున్నట్లు వాక్యములు ఉంటుంది బిడ్డలారా. అయితే ప్రభు ముందు వారి పాపములు ఒప్పుకున్నప్పుడు నేను తినవద్దు అని పండు నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు ప్రియబిడ్డలారా వారిరువురు ఒక్కొక్కరి మీద నేరారోపణ చేశాడు కానీ తర్వాత ఒప్పుకున్నారు. అప్పుడు దేవుడు చేసినటువంటి ఒక మంచి కార్యం ఏంటంటే జంతువుల చర్మముతో వారికి బట్టలు తొడిగించును అని ఒక సెంటెన్స్ అక్కడ ఉంటుంది. నేను ఆ రోజు ఆ ప్రసంగంలో ఒక మాట అన్నా ప్రియబిడ్డలారా, అదేంటంటే సృష్టిని పరిపూర్తి చేసిన తర్వాతనే దేవుడు మనిషిని సృష్టించాడు. అంటే అన్ని జంతువులు, పశువులు, పక్షులు, చేపలు అన్నీ సృష్టి పరిపూర్తి అయిన తర్వాతనే సృష్టికి మకుటమైనటువంటి మనిషిని సృష్టించాడు. అయితే ఈ మనిషికి చర్మముతో బట్టలు తొడిగించాలంటే ఆ చర్మం ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నిస్తే ఒక జంతువు అక్కడ వధించబడకుండా చర్మం దొరకదు. ఒక జంతువుని పట్టుకొని ఆ చర్మం ఒలిచేస్తే ప్రియబిడ్డలారా అది చచ్చిపోతుంది. అంటే ఆల్రెడీ పరోక్షమైనటువంటి ఒక యాగబలి అక్కడ జరిగినది అని మాట. ఇది బైబిల్లో లేదు కదా అని బెన్నిఫార్ ఏమంటున్నాడు అని అనుకోవచ్చు, కానీ థియోలజికలీ ఒక అర్థం దానిలో ఉంటుంది బిడ్డలారా. అక్కడ ఒక గొర్రెపిల్ల రక్తము చిందబడకుండా, ఒక జంతువు రక్తం చిందబడకుండా అక్కడ చర్మము వీరి దిగంబరుడుగా ఉన్నటువంటి మొండెములతో ఉన్నటువంటి వారి సిగ్గు కప్పుకోవటానికి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక వస్త్రం. ప్రియబిడ్డలారా, నిర్గమకాండములో ఐగుప్తులో దాస్యత్వములు ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి విడిపించటానికి, విడుదల పొందుకోవటానికి దేవుడు చెప్పిన మార్గం ఏంటండి? గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తము ఇంటి గుమ్మం మీద మీరు పూసుకోవాలి. ఆ గొర్రెపిల్ల మాంసము ఆ రాత్రి మీరు భుజించాలి. పాస్కా భోజన ప్రత్యేకతలన్నీ మనకు తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. ప్రియబిడ్డలారా, ఆ గొర్రెపిల్ల రక్తము ఆ ఇంటిపై పోయబడటం ద్వారా ఏం జరిగిందండి? ఆ రాత్రి సంహార దూత వచ్చినప్పుడు ఈ గొర్రెపిల్ల రక్తము చూడగానే ఆ సంహార దూత ఇజ్రాయేల్ భవనాలను దాటిపోవును. అంటే చావు తప్పించుకున్నారు ఇజ్రాయేలీయులు ఆ గొర్రెపిల్ల రక్తం పోయబడటం వల్ల. ఒక గొర్రెపిల్ల అక్కడ చంపబడ్డది. ప్రియబిడ్డలారా,
ఈ చరిత్ర సంఘటన జ్ఞాపకం ఉంచుకొని ఈ ప్రతి సంవత్సరం యెరూషలేము దేవాలయములో ప్రధాన అర్చకుడు అలాగే ఈ లోక వ్యాప్తంగా ఉన్నటువంటి యూదులందరూ కూడా సంవత్సరానికి ఈ పండుగల సమయంలో యెరూషలేముకి వస్తూ ఉంటారు. దాదాపు 20 లక్షల మంది యూదులు అక్కడ గ్యాదర్ అయ్యి చేసినటువంటి పండుగ. నేను పవిత్ర గురువారం నాడు దీని గురించి చక్కగా ఒక సందేశం అందించి ఉన్నారు. మీరు అది వినండి, అప్పుడు మీకు తెలుస్తుంది. యూట్యూబ్లో ఉంటుంది, అందువల్ల నేను దాని గురించి ఎక్కువ చెప్పట్లా. ప్రియములారా, ఇప్పుడు పునీత పౌలు గారు ఏమంటున్నారు, పునీత పేతురు గారు ఏమంటున్నారు, వీరందరి లేఖనలో ప్రియములారా దీని గురించి ఒక రెఫరెన్స్ రాస్తూ ఉన్నారు వాళ్ళు. అది చాలా శ్రేష్టమైనది. ప్రియములారా, మొదటి పేతురు రాసిన పత్రిక తీసుకుందామా? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసుకుంటాం. ఈరోజు ఈ 2వ పట్టణంలో చక్కగా మనము దాని గురించి ధ్యానించాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మొదటి పేతురు 1వ అధ్యాయము చదువుతాం. 18, 19, 2 వచనాలు బిడ్డలారా. ఏలనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగముగు జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడెనో మీకు తెలియను. ప్రియములారా, గమనించండి. పూర్వీకుల నుండి లేదా తరములుగా మనం చేసుకుంటూ వచ్చినటువంటి పాపాలన్నిటి నుండి మనకు విడుదల కలగటానికి దేవుడు ఏం చేశాడో, వెలగా ఆయన ఏం కట్టాడో అని మీకు తెలుసా లేదా మీకు తెలవాలి. యూ హ్యావ్ టు నో అని ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు, అది కాలక్రమమున తమ విలువలను కోల్పోవు వెండి బంగారము వంటిది కాదు, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమగు క్రీస్తు బలి ద్వారా మీరు విముక్తి కావింపబడితిరి. ప్రియములారా, ఎకనామిక్స్ లాంగ్వేజ్ చెప్పాలంటే డెప్రిసియేషన్ అంటారు. డెప్రిసియేషన్ అంటే ప్రియములారా, నేను సపోజ్ ఒక బంగారం కొనుక్కోండి. బంగారం, అది గొలుసు కావచ్చు లేదా ఉంగరం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఈ 2020లో నేను బంగారం కొనుక్కుంటే ప్రియములారా, దానికి 2021, 2022, 2023 ఇలా ఒక్కొక్క సంవత్సరం ముందుకు పోతూ ఉండగా, నేను దాన్ని వాడుతూ ఉండగా ప్రియములారా, ఆ బంగారానికి డెప్రిసియేషన్ వస్తుంది. అంటే విలువ తగ్గిపోతూ ఉందండి ప్రియులారా. ఈరోజు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఒక చైన్ కొనుక్కుంటే ప్రియులారా, ఒక 3 సంవత్సరాల తర్వాత దానికి 1,00,000 ఏమి ఉండవు, 50,000 వస్తే చాలు. ఇది విలువ తగ్గిపోతున్నటువంటి ఎకనామికల్ లాంగ్వేజ్లో, ఎకనామిక్స్ ప్రకారము డెప్రిసియేషన్ అంటారు. పేతురు ఏమంటున్నాడు, ఇలా కాలక్రమేణా విలువ తగ్గిపోయినటువంటి వెండి బంగారం లాంటిది కాదు, అమూల్యమైన ప్రెషియస్, అమూల్యం అంటే ప్రియులారా వెలకట్టలేని దేవుని ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమే ఆయన వెలగా కట్టి నిన్ను నన్ను ఆయన విడిపించాడనేటువంటి శ్రేష్టమైన ఒక అంశాన్ని ఈ లేఖలో మనం చదువుతున్నాం బిడ్డలారా. ఆయనే ఈ గొర్రెపిల్ల, ఆయనే ఈ పశువు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా 29వ వచనములో బాప్తిస్మ యోహాను యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయించినప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. క్రిస్మస్ కాలములో లేదా ఆగమన కాలములో బిడ్డలారా, సత్రములో స్థలము లేక మరియమ్మ యోసేపులు యేసుక్రీస్తుని పశువుల పాకలో జన్మించటానికి వారు అక్కడికి వెళ్ళి ఆ రాత్రి మరియమ్మ పశువుల పాకలో యేసుక్రీస్తుకి జన్మమిచ్చినట్లు మనం చదువుతూ ఉన్నాం. పశువుల పాకలో ఏముంటాయండి? పశువుల పాకలో పశువులే ఉంటాయి, పశువుల పాకలో గొర్రెలు ఉంటాయి. పశువుల పాకలో మనుషులు పోయి పడుకునే స్థలం కాదు, మనుషులు జన్మించే స్థలం కూడా కాదు పశువుల పాక.
మరి యేసుక్రీస్తు ఎందుకండి పశువుల పాకలో పుట్టాడంటే ప్రియపిల్లరా, మనము క్రిస్మస్ సందర్భంగా ఇమ్మానువేలు దేవుడు మనతో ఉన్నాడని, సత్రములో స్థలం దొరకలేదని రకరకాల ప్రసంగాలు మనం వింటాం. కానీ దీని యొక్క అంతరార్థం ఏంటో ప్రియపిల్లరా, ఈయన లోకము యొక్క పాపములు పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ప్రియపిల్లరా, గొర్రెపిల్ల ఎక్కడ పుట్టాలి? పశువు ఎక్కడ పుట్టాలి? అది పశువుల పాకలో పుట్టాలి. అందువల్ల యేసుక్రీస్తు పశువుల పాకలో జన్మించినది సత్రములో స్థలం లేనందున కాదు, అది దేవుని చిత్త ప్రకారం అలా జరగాలి. ఎందుకంటే ఈ పశువు, ఈ గొర్రెపిల్ల 33 సంవత్సరాల తర్వాత మానవులందరి పాప పరిహారార్థమై వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా మారబోతుందనేటువంటి సూచన ప్రియబిడ్డలారా, ఆయన జన్మించినప్పుడే పశువుల పాకలో మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఇది ఆ శ్రేష్టమైనటువంటి అంశం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందుకే దీన్ని ఇంగ్లీష్లో ర్యాన్సమ్ అంటారు, అంటే విమోచన ద్రవ్యం అంటారు బిడ్డలారా. ఏంటి విమోచన ద్రవ్యం అని అడిగితే, ఇది కొద్దిగా తెలుగు లిటరల్ లాంగ్వేజ్ బిడ్డలారా. ఈ విమోచన ద్రవ్యం అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పాత నిబంధనలో చిన్న యోసేపు ఉన్నాడండి. ఏం చేశారు? వాళ్ళ అన్నలందరూ కూడా ఇతనిని చంపే నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత బావిలో పడేశాడు. ఈ కథ మీకు తెలుసు ప్రియులరా. బావిలో పడిపోవటం కాదండి, పడవేసినటువంటి యోసేపుని రూబేన్కి వాడి మీద కొద్దిగా జాలి కలిగి, అరే దేనికి వీడిని చంపేయాలి, ఈ ఐగుప్తీయులకి వీడిని అమ్మేస్తే సరిపోతుంది కదా అని చెప్పి అతన్ని వీరందరూ కలిసి బావి నుంచి బయటికి లాగేసి ఈ యోసేపును 20 వెండి నాణ్యములకు ఐగుప్తులకు వీరు అమ్మేసినట్లుగా ప్రియబిడ్డలారా మనం పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నామన్నమాట. 20 వెండి నాణ్యములకే యోసేపు ఐగుప్తుల చేతికి అమ్మివేయబడ్డాడు. హీ వాజ్ సోల్డ్. అంటే ఈ ఐగుప్తులు ఏం చేశారు? ఈ యోసేపు అన్నలకి 20 వెండి నాణ్యములు ఇచ్చి యోసేపుని కొనుక్కున్నాడు. ఈ వెండి నాణ్యములే, ఈ 20 వెండి నాణ్యం ప్రియులారా విమోచన ద్రవ్యము అని చెప్పవచ్చు. ఏంటి విమోచన ద్రవ్యం? యోసేపు చిన్నవాడు కాబట్టి అన్నలందర స్వాధీనములో ఉన్నాడు. వాడు చంపేయాలా, అమ్మేయాలా, బావిలో పడేయాలా, ఇలాంటి వాళ్ళ కంట్రోల్లో వీడు ఉన్నాడు. విమోచన ద్రవ్యం ఏంటంటే ఐగుప్తీయులు 20 వెండి నాణ్యములు ఈ అన్నలకిచ్చేసి యోసేపుని వారి ఆధీనం నుండి విడిపించుకొని వారు తీసుకెళ్లారు ఐగుప్తునకు. ఇది విమోచన ద్రవ్యం. ఈ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు జీవితంలో మనము ఒక్కసారి అప్లై చేస్తే బిడ్డలారా, ఇందాక నేను చెప్పాను పాపము యొక్క వేదన మరణం. అంటే మనుషులపై 3 రకాల అధికారాలు వచ్చాయి. ఒకప్పుడు మనిషి దేవుని ఆధీనంలో ఉండేవాడు, సృష్టిని పరిపాలించేవాడు, సృష్టికి మకుటమైనటువంటి మనిషిగా ఉండేవాడు, తల ఎత్తి గౌరవంతో నడిచేవాడు, దేవునితో సాయంకాలం చల్లగాలికి నడయాడేవాడు మనుషులు బిడ్డలారా. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించారో ఇంకొక ఆధీనములో వారు పడ్డారు, ఇంకొక శక్తికి వాళ్ళు లోనయ్యారు. దానివలన మరణం ప్రాప్తమైనది. ప్రియులారా, ఇక్కడ విమోచన ద్రవ్యం ఏంటంటే పాపం కట్టుకున్న మానవ జాతి ఆ పాపం నుండి బయటకు పడే వేరే మార్గము లేదు, నీ చావు తప్ప. అందువల్ల పాపం చేసిన ప్రతి ఒక్క మనిషి 3 రకాల ఆధీనములోకి పడిపోతారు. ఒకటండి ప్రియులారా, ఆ వ్యక్తి మీద పాపము ఒక బంధకంగా మారుతూ ఉంటుంది. రెండవది సైతాను బంధకాలు వచ్చేస్తూ ఉంటుంది. మూడవది ఏంటంటే దాని ఫలితమైనటువంటి నిత్య మరణం, ఇటర్నల్ డెత్. ఇది మన పరిస్థితి. అయితే విమోచన ద్రవ్యమైనటువంటి యేసుక్రీస్తు ఏం చేశారంటే, నంబర్ 1 ప్రియబిడ్డలారా, ఆయనలో ఏమాత్రం పాపము లేదు. మనిషి పాపం కట్టుకున్నవాడు, ఈయనలో ఏమాత్రం పాపము లేదు. ఈ మాట శిలువపై ఉన్న మంచి దొంగ కూడా ఒప్పుకున్నాడు. రెండోవాడు యేసుక్రీస్తుని హేళన చేస్తూ ఉంటే అతన్ని హెచ్చరిస్తూ
ఈ రెండవ దొంగ ఏమంటున్నాడు? మనము లేదా మనకు విధించబడినటువంటి ఈ శిక్ష న్యాయ సంబంధమైనది, కానీ ఈయన మాత్రం ఏ పాపము చేయనెరగలేదు. అంటే యేసుక్రీస్తు నిర్దోషి, ఏ మాత్రం పాపం చేయలేదు. నంబర్ 1. నంబర్ 2 ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు ఎందుకు అవతరించాడు? 1 యోహాను 1:3 సైతాను ఆది నుండి పాపి అయి ఉన్నాడు, పాపం చేయువాడు సైతానుకు సంతతి, సైతాను కార్యములు నశింపచేయటానికి మనుష్యపుత్రుడు అవతరించునని యేసుక్రీస్తు పలికాడు. బిడ్డలారా, అయితే యేసుక్రీస్తుకి సైతానుపై అధికారం ఉంది కాబట్టి ఆయన మనలని ఆ సైతాను బంధకాల నుంచి కూడా విడిపించగలిగాడు. 2వ విమోచన ద్రవ్యము, 3వ విమోచన ద్రవ్యం ఏంటంటే ప్రియబిడ్డలారా, పాపం యొక్క వేదన మరణం కాబట్టి నీవు నిత్య మరణానికి గురి అయి నశించిపోవలసినదే. కానీ ఆయన మన కోసం మరణించి 3వ నాడు సజీవుడుగా ఆయన లేచి మరణానికి కూడా అధిపతిగా ఆయన మారాడు. అంటే చివరి శత్రువైనటువంటి మరణం నుండి కూడా యేసుక్రీస్తు మనల్ని విడిపించాడనమాట. 3 రకాల విమోచన ద్రవ్యము అక్కడ యేసుక్రీస్తు మన కోసం కట్టాడు. అందువల్ల ప్రియబిడ్డలారా, పునరుత్థానము రిసరెక్షన్, ఈస్టర్ అని మనం అనుకుంటే ఇది 3వ ఆదివారం. ఈ 3వ ఆదివారంలో ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ బలిలో మీరు పాల్గొన్నప్పుడు మీరు ఎలాంటి ఆనందముతో సంతోషముతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ జీవించాలి అంటే ఆయన ఒక విమోచన ద్రవ్యముగా మారాడు. యేసుక్రీస్తుకి ఇయ్యబడినట్టు విమోచన ద్రవ్యం ఏంటండి బిడ్డలారా? 30 వెండి నాణ్యములు. అంటే యేసుక్రీస్తు రక్తానికి మనిషి కట్టిన వెల 30 వెండి నాణ్యములు. 30 వెండి నాణ్యములు అంటే ప్రియబిడ్డలారా, ఆనాడు ఒక మామూలు సాధారణ కూలి వేల చేసిన ఒక మనిషికి 1 నెల ఇవ్వబడినటువంటి జీతం అన్నమాట ఈ 30 వెండి నాణ్యములు. యూదుల కాలములో అంటే హ్యూమన్ లేబర్ అంత చీప్గా ఉంది ఆ రోజు. 1 నెల ఒక ఖైదీ, 1 నెల ఒక సేవకుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి శ్రమించి పని చేస్తే వాడికి 1 నెల వచ్చిన కూలి 30 వెండి నాణ్యములు. ఆ 30 వెండి నాణ్యములు మన భారతదేశం దాదాపు మన రూపీ కరెన్సీలో మనం ట్రాన్స్లేట్ చేస్తే ప్రియబిడ్డలారా దాదాపు 6,000 రూపాయలే. ఆలోచించుకోండి, 6,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో ఈ 30 వెండి నాణ్యములు ట్రాన్స్లేట్ చేస్తే అంటే యేసుక్రీస్తుకి యూదా ఇస్కరియోతు కట్టిన వెల ఈ 30 వెండి నాణ్యములు, 6,000 రూపాయలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కానీ ఆ యేసుక్రీస్తు రక్తం దేవుని ఏకైక కుమారుని రక్తం కాబట్టి ఆ అమూల్యమైన రక్తముతో ఆయన మనల్ని కొనుక్కొని ఈ 3 రకాల విమోచన ద్రవ్యముగా కట్టి, ర్యాన్సమ్ కట్టి ఆయన మనల్ని పాపం నుంచి విడిపించాడు, సైతాను బంధకాల నుంచి విడిపించాడు. 3వదిగా నిత్య మరణము నుండి కూడా ఆయన విడిపించాడనమాట. అందువలన పునరుత్థానము, ఈస్టరు అని మీరు తలంచుకున్నప్పుడు ప్రియబిడ్డలారా, మీ లోపల నుంచి ఒక ఆనందం, ఒక సంతోషం పైకి రావాలి. మామూలుగా పూజకి రావటం పోవటం కాదు, ఇప్పుడు పూజకి రావటం కూడా లేదు. ఎందుకండి? అన్ని లాక్డౌనే. మీరు ఆన్లైన్లో చూస్తున్నారు పూజకి వచ్చే అవసరము లేదు, సప్రసాదం లేదు, కమ్యూనియన్ లేదు, ఏదీ లేదు. కానీ మీరు ఆన్లైన్లో మాసాలు పాల్గొంటున్నారు బిడ్డలారా. పోపు గారు చెప్పినట్లుగా స్పిరిచువల్ కమ్యూనియన్, ఆధ్యాత్మికమైనటువంటి ఒక దేవుని ప్రసన్నత మీరు పొందుకోవచ్చు. వెరీ గుడ్. అయితే మీరు యేసుక్రీస్తుని తలంచుకున్నప్పుడల్లా, మాసలు మీరు పాల్గొన్నప్పుడల్లా, మీరు పవిత్ర గ్రంథము ఎత్తిపట్టి మీరు చదివినప్పుడల్లా, మీరు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడల్లా ఒకటి గుర్తుంచుకో, ఈయన విమోచన ద్రవ్యము నీకోసం కట్టి 3 రకాల బంధకాల నుంచి ఆయన నిన్ను విడిపించాడు.
అందువలన ప్రియములారా, ఆ యేసుక్రీస్తు పట్ల ఎంత కృతజ్ఞత కలిగి ఉండాల్సినటువంటి వాళ్ళం మనం, ఎంత ఆనందం సంతోషం కలిగి ఉండవలసినటువంటి వాళ్ళం మనం. ఈ ఆనందం సంతోషము కంటే క్రైస్తవులైన మనందరి భుజస్కంధాల మీద ఇంకొక బాధ్యత ఉంటుంది. అది చాలా చాలా ముఖ్యమైనది. అది మీరు శ్రద్ధతో వినాలి. ఈస్టర్ అయిపోయింది, ఈస్టర్ క్యాండిల్ వెలిగించాము, ఇప్పుడు ఉపవాస కాలం అయిపోయింది, ఇంకా చికెన్ మటన్ అన్నీ తినటం కాదు బిడ్డలారా. దాని వెనక యేసుక్రీస్తు పునరుత్థాన సంతోషములో ఆనందములో పాల్గొంటున్న నీకు ఒక బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత ఏంటి అని అడిగితే ప్రియబిడ్డలారా, ఇది చక్కగా మనము పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం బిడ్డలారా. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 1 కొరింథీ 6వ అధ్యాయము 20 వచనం చదువుతాం. 1 Corinthians chapter 6 verse 20. ఈ ఒక్క అంశం కూడా మనము ధ్యానించి ముగించేస్తూ ఉన్నాం. ఎందుకంటే పునరుత్థాన సంతోషములు ఆనందములు ఉన్న ప్రతి క్రైస్తవునికి, ఎవ్రీ క్యాథలిక్ బిడ్డకి ఒక బాధ్యత ఉంటుంది. నిన్ను ఆయన కొనుక్కున్నాడు కాబట్టి బాధ్యత. ఈ బాధ్యత ఏంటి వింటామా? ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమ పరుపుడు. ప్రియబిడ్డలారా, విన్నారా? ఆయన వెలనెచ్చి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి నీవు నీ శరీరముతో ఆయనని మహిమపరపుడు. ఇది నీ బాధ్యత, నా బాధ్యత ఈ పాస్కా పునరుత్థాన కాలములో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. ప్రియబిడ్డలారా, వెలనిచ్చి కొనుక్కోవటం అంటే అర్థం ఏంటి బిడ్డలారా? ఏ వ్యక్తి అయితే కొనుక్కున్నాడో, ఏ వస్తువు కొనుక్కుంటాడో ఆ వస్తువు ఆ వ్యక్తికి చెందినదే. ఒక చిన్న ఉదాహరణ, నా చేతిలో ఒక కార్డ్లెస్ మైక్ ఉందండి. ఈ కార్డ్లెస్ మైక్ నేను ముంబై నుంచి తెప్పించాను. ముంబై నుంచి దీన్ని వెలగట్టి నేను కొనుక్కున్నాను. అంటే ఈ మైక్ ఎవరిది? ఈ మైక్ బెన్నీ ఫాదర్ది. ఈ మైక్ ఒక ఉదాహరణ చెప్తానండి. సపోజ్ ఈ మైక్కి 25,000 రూపాయలు అనుకోండి. నేను ముంబైలో ఒక సౌండ్ ఇంజనీరింగ్ షాప్లో 25,000 రూపాయలు కట్టి నేను దాన్ని కొనుక్కున్నానంటే ఈ మైక్ మీద ఎవరికి ఎటువంటి హక్కు లేదు, ఈ మైక్ నాది అని అర్థం. అయితే యేసుక్రీస్తున్న పరిశుద్ధ రక్తమును వెలగా కట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడని దానికి అర్థం ఏంటండి? నువ్వు ఇప్పుడు ఎవరి ఆధీనములో ఉంది? నిన్ను కొనుక్కున్న వ్యక్తి ఆధీనములో ఉండాలి నువ్వు. అంటే నిన్ను యేసుక్రీస్తు కొనుక్కున్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు ఆయనకు చెందిన వ్యక్తిగా ఉండాలి. ఆయన నిన్ను సంపాదించుకున్నాడు, ఆయన నిన్ను కొనుక్కున్నాడు, నీకు ర్యాన్సమ్ కట్టాడు. అంటే విమోచన ద్రవ్యము కట్టి కొనుక్కున్నాడు అన్నమాట. యోసేపుకు బదులుగా విమోచన ద్రవ్యముగా 20 వెండి నాణ్యములు అన్నలకిచ్చి ఐగుప్తులు ఎలా అతన్ని కొనుక్కున్నాడో తీసుకెళ్ళాడో ఐగుప్తునకు, అలాగే యేసుక్రీస్తు రక్తమును వెలగా కట్టి విమోచన ద్రవ్యము చెల్లించి నిన్ను కొనుక్కున్నాడంటే నువ్వు ఇక ఈ లోకమునకు కానీ సైతానికి కానీ పాపానికి కానీ చెందినటువంటి వ్యక్తి కాదు. యేసుక్రీస్తుకు చెందిన వ్యక్తిగా. ఇక్కడ పౌలు ఏమంటున్నారు? నీ శరీరము, నీ శరీర అవయములు ఆయనకి నువ్వు అర్పించుకో. ఇది కొంచెం కష్టంగా ఉంది. ఈ పునరుత్థాన కాలములో, పాస్కా కాలములో, ఆ పాస్కానంతర సంతోషములు ఆనందముతో మనం ఉండగా, ఈ 3వ వారములో మనం ఉండగా ప్రియులారా, ఆ యేసుక్రీస్తు నామం పేరిట జ్ఞానస్నానం పొందుకున్న నువ్వు నీ శరీరము, శరీర అవయవాలను దేవునికి స్వీకార్యమైన పవిత్రమైనటువంటి ఒక యాగబలిగా నీ శరీరము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయముగా దేవునికి సమర్పించటానికి, నీ అవయవాలు ఆయనకి అర్పించటానికి నీకు బాధ్యత ఉంది. అంటే నీ శరీరములో, శరీర అవయవాలలో ఇక పాపము
యాజమాన్యత్వము చేయటానికి వీలు లేదు. ఇంకా నీవు పాపము చేస్తూ ముందుకు వెళ్తున్నావంటే, పాపము నీపై యాజమాన్యత్వము ఉంది అంటే, నీవు మళ్ళా దానికి బానిసడైపోతూ ఉన్నావంటే, ప్రియబిడ్డలారా, నిన్ను వెలనిచ్చి కొనుక్కున్న యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తానికి విలువ లేనట్టుగా చేస్తూ ఉన్నావు నువ్వు. పౌలు గారి మాటల్లో నువ్వు అతనిని మళ్ళా సిలువేస్తూ ఉన్నావని అర్థం. అందువలన పాపమునకు బానిసలుగా కాకుండా యేసుక్రీస్తు సిలువపై సంపాదించినటువంటి ఆ విమోచనము, ఆ పాప పరిహారార్థము, ఆ విడుదల, ఆ నిత్య జీవము నువ్వు కూడా పాలు పంచుకోవటానికి బాధ్యత మనకుంటుంది. అందులో పాలు పంచుకోవటానికి యేసుక్రీస్తు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇదే ప్రతి క్రైస్తవురాల బాధ్యత. అంటే ప్రొటెక్షన్స్ అంటారు ఏమండి ఇప్పుడు దీన్ని, బళ్ళలో పాల్గొవటం అంటారు. బళ్ళలో పాల్గొవటం అంటారు. పిల్లరా, ఇది ఒట్టి బళ్ళ మీద పాల్గొవటం కాదు. ఇదేంటంటే విమోచన ద్రవ్యముగా మన కోసం ఆయన తన శరీరము రక్తమును త్రించి విరిచి మానవులకి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు నా నామములో గుమిగూడినప్పుడల్లా దీనిని నా జ్ఞాపకార్థము చేయమని కడరాత్రి భోజన వేళలో ఆయన అపోస్తులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ మరొకసారి మనం ఇక్కడ ఆచరిస్తూ ఉండగా, జ్ఞాపకం ఉంచుకుంటుండగా, ప్రియబిడ్డలారా, ఈ బళ్ళలో ఆశీర్వదించబడినటువంటి ఆ యేసు శరీరము, ఆ యేసు రక్తము స్వీకరించినటువంటి జ్ఞానస్నానం పొందినటువంటి మీ అందరి బాధ్యత అయినటువంటి ప్రియబిడ్డలారా, ఆ యేసుక్రీస్తు రక్తానికి, పరిశుద్ధ శరీరానికి, జీవానికి తగినట్లు సాక్షిగా పాపము లేకుండా, బంధకాలు లేకుండా జీవించగలిగే బాధ్యత నీకుంటుంది. లేకుంటే నువ్వు ఒక క్రైస్తవుడు కాదు. ఈ బాధ్యత శిరస్సు వహించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే ఈ ర్యాన్సమ్, ఈ విమోచన ద్రవ్యం, ఆయన రక్తానికి నువ్వు వెల ఇస్తూ ఉన్నావు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు తన రక్తాన్ని వెలగా కట్టి విమోచన ద్రవ్యముగా తన ప్రాణమును శిలువపై, తండ్రి నీ చేతికి నా ఆత్మను సమర్పిస్తున్నానని చెప్పి ఆయన అర్పించిన తర్వాత కూడా ఈ బళ్ళలో పాల్గొవటం అంటే ఈ దివ్య సప్రసాదము, శరీర రక్తము స్వీకరించిన తర్వాత కూడా ఇంకా పాప జీవితం కొనసాగిస్తున్న క్యాథలిక్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు రక్తానికి, ఆయన యాగబలికి, ఆయన శిలువశ్రమలకి ఎటువంటి విల లేకుండా, ఎటువంటి గౌరవము లేకుండా మనుషులు ఇంకా ఈ పాపానికి బానిసుడైపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు మళ్ళా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ తల్లి మరియమ్మ ద్వారా, రకరకాల దేవుని సేవకుల ద్వారా ఈ సందేశం ఇస్తూ ఉన్నారు. బిడ్డలారా, నా కుమారుని రెండవ రాక దగ్గరికి ఆసనమగుతూ ఉండగా ఆయన పరిశుద్ధ హృదయము నుంచి జారిపడిన ఆ రక్తముతో జీవజలములో కడుగబడి ఆయన కరుణ, ఆయన మర్సీ దగ్గరికి వచ్చి రక్షణ పొందుకోవటానికి మీకు ఇచ్చిన చివరి అవకాశం మీరు సద్వినియోగం చేసుకోమని ఆ సందేశము ఇస్తూ ఉన్నారు బిడ్డలారా. అందువలన ఈ 3వ ఆదివారం ఈ పరిశుద్ధ బలిలో మీరు ఆన్లైన్లో పాల్గొంటున్నారు, మేము వాస్తవంగా పాల్గొంటున్నాం. ప్రియబిడ్డలారా, ఒకటి గుర్తుంచుకో, నీవు 24 గంటలు ఎక్కడ ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఏ బాధ్యత చేసుకున్నా, ఇప్పుడు ఎనివే అన్ని లాక్డౌన్ ఇంట్లో కూర్చున్నావు, ఆలోచించుకో, నిన్ను ఆయన కొనుక్కున్నాడు. నువ్వు ఆయనకి చెందిన కుమారుడు, ఆయనకి చెందిన కుమార్తె. నీ శరీరము, నీ శరీర అవయవాలతో ఆయనని మహిమపరచాలి, ఆయనకి సాక్షిగా జీవించాలి. నిత్యము ఆ యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తానికి ఉన్న విలువ
జ్ఞాపకముంచుకొని ప్రార్థన చేయనప్పుడల్లా కృతజ్ఞతతో, ఆనందముతో, సంతోషముతో, యేసయ్యా పాపము నుండి నన్ను విడిపించినందుకు నీకే స్తోత్రం, సైతాను బంధకాల నుంచి విడిపించినందుకు నీకే స్తోత్రం, నిత్య మరణము నుండి నన్ను విడిపించినందుకు మీకు వందనములు అని చెప్పి అతన్ని హల్లెలూయా పాడుకుంటూ స్తుతులతోనూ ఆరాధనలతోనూ ఆయనకు సాక్షిగా జీవించే ఒక బాధ్యత క్రైస్తవులుగా, మరి ముఖ్యంగా క్యాథలిక్స్గా మనము గుర్తుంచుకొని జీవించుదాం. దానికి కావలసిన కృప, సహాయము పరిశుద్ధాత్మ మనకు ప్రసాదించాలని ప్రార్థిద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. సర్వశక్తిగల సృష్టికర్త అయిన మా పరలోక తండ్రి, నా పాప పరిహారార్థమై నీ ఏకైక కుమారుని విమోచన ద్రవ్యముగా నీవు ప్రసాదించినందుకు మీకు స్తోత్రం. ఆయన ఆజ్ఞ శిరస్స వహించి ఈ నూతన ఒటంపడిగలో మేము పాల్గొంటూ ఉండగా ఈ పరిశుద్ధ రక్తము, జీవజలము, ఈ జీవాహారము మా సకల పాపముల నుండి, సకల బంధకాల నుండి, నిత్య మరణము నుండి మమ్మ విడిపించు శక్తిగాను ఔషధముగాను మాలో పనిచేయునుగాక. ప్రభువా, ఈ పరిశుద్ధ బలిలో పాల్గొని నీ వాక్యాన్ని వింటున్న ఈ బిడ్డలందరి శరీర అవయవాలను నీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. పరిశుద్ధమైనటువంటి, నీకు స్వీకార్యమైనటువంటి పరిశుద్ధాత్మ ఆలయముగా మేము నిరంతరము మమ్మల్ని నీకు అర్పించుకుంటూ పునరుత్థాన స్వాతంత్ర్యములో, పునరుత్థాన బిడ్డలకి తగినటువంటి కృపలో, ఆశీర్వాదములో మేము జీవించినట్లుగా మాకు సహాయం చేయమని, మమ్మల్ని లేవనెత్తి ఆ ఆత్మ అనాయింటింగ్లో, అభిషేకములో నడిపించుమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరూ పైకి లేచి నిలబడి మనము మన విశ్వాస సంగ్రహ ప్రార్థన చెప్పుకుంటాం. ఈ ప్రార్థన చెప్పినప్పుడల్లా ప్రియులారా గుర్తుంచుకోండి, ఇది మన విశ్వాసానికి ఆధారమైనటువంటి ప్రార్థన. ఇది ఒట్టిగా చెప్పుకొని పోవటం కాదండి. ఇదే నీ జీవితం, ఇదే నీ మరణానంతర జీవితం, ఇదే ఆయన ఏర్పరచిన ప్రణాళిక. విశ్వాసముతో రెండు చేతుల గుండె మీద పెట్టి ప్రార్థిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసు క్రీస్తుని విశ్వసిస్తున్నాము. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పంతియుస్ పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాదాలను దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పెదయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించిన వారులకును చనిపోయే వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాము. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియులారా, ఇది అర్పణ సమయము. అప్పద్రాక్షరసములు ఇక్కడ కానుకగా అర్పించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మీ ఇంట్లో ఆన్లైన్లో అర్పించవలసినది వేరే ఏదీ కాదు. నీ శరీరము, నీ శరీర అవయవాలను, మీ పంచేంద్రియాలను దేవునికి ఒక పవిత్రమైన యాగబలిగా మీరు అర్పించండి. దేవుడు తన కృపతో నింపాలని ప్రార్థన చేసుకుందాం.
నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. కయీను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం, అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రియబిడ్డలారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈ అర్పణ వేళలో యేసుక్రీస్తు తన పరిశుద్ధ రక్తము విమోచన ద్రవ్యముగా నీకోసం అర్పించాడు కల్వరి శిలువలో. నీకు పాప క్షమాపణము ఇవ్వటానికి, నిన్ను సైతాన బంధకాలను విడిపించటానికి, నిన్ను నిత్య మరణము నుండి రక్షించటానికి ఆ యేసుక్రీస్తు అమూల్యమైన విలువైనటువంటి రక్తము, తన ప్రాణము, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మరొకసారి ఆదివారము ఈ పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా అర్పించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన నిన్ను వెలనిచ్చి కొనుక్కున్నాడు కాబట్టి, ఆయన నామం పేరిట జ్ఞానస్నానం పొందిన నువ్వు ఆయనకి చెందిన బిడ్డ, ఆయనకి చెందిన కుమార్తె, ఆయన స్వంతమైన కుమారుడు నువ్వు. ఇక మీదట పాపమునకు నీపై యాజమాన్యత్వము లేదు, సైతానుకు నీపై అధికారము లేదు, నిత్య మరణముకు నీపై అధికారము లేదు. ఆ స్వాతంత్ర్యములో నీవు జీవించాలని
దేవుని అభిలాష, ఆయన కోరిక. అందువలన ప్రియ బిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి పూజలో తల నుండి అది కాళ్ళ వరకు నీ శరీర అవయవాలను దేవునికి అర్పించండి. నీ శరీరం దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమని గుర్తించుకొని ఆ పునరుత్థాన స్వాతంత్ర్యము, ఆ పునరుత్థాన శక్తి, ఆ పునరుత్థాన నూతనీకరణ నీలో నిరంతరము జరగాలని, ప్రతిరోజు జరగాలని కోరుకుందాం. సమర్పించుకో. నీ బలహీనతల, నీ శోధనల, నీ తప్పుడు సంబంధాల అన్నిటినీ వదిలిపెట్టి అన్ని పాపములను త్రెంచివేసి పరిశుద్ధమైన ఒక జీవితం ఆయన కోసం జీవించటానికి నిర్ణయం తీసుకోబడ్డా. అప్పుడే నిజమైన పునరుత్థాన ఆశీర్వాదములు, నిజమైన పునరుత్థాన సంతోషము, నిజమైన పునరుత్థాన ఆశీర్వాదములు నువ్వు, నీ కుటుంబము పొందగలుగుతుంది. ఈ మా ప్రార్థనలను మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువన దేవా, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, శ్రేయస్కరము. ఏలైనా ఈ కాలములో పాస్కా బలి అయినటువంటి గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వధింపబడినటువంటి ఈ కాలములో నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగుపొత్తులముగా నిత్య జీవములో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకనగా ఆయన మరణము ద్వారా మా మరణమును పునరుత్థానమాయను, ఆయన పునరుత్థానములో మా అందరి జీవితమును పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితమై ప్రపంచమంతటా మానవ జాతి నిన్ను స్తుతించుచున్నది. అందువలన సకల దూతల దళములతోనూ సకల పునీతులను ఏకమై నిరంతరం నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 మహోన్నతులు. హోసానా 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 మహోన్నతులు. దేవుని నామము, దేవుని నామము, ఉన్నత నామము, ఉన్నత నామము. కృతజ్ఞతాస్తుతులు మీకే. హోసానా మహోన్నతులు. కీర్తి 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 రారాజుకే. కీర్తి 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 రారాజుకే. దేవుని నామము,
నామము. కృతజ్ఞతాస్తుతులు మీకే, కీర్తి రారాజుకే. హోసానా మహోన్నతులు. సాధ్యమైతే మోకరించండి బిడ్డలారా. కడరాత్రి భోజన వేళలో రొట్టెను అందుకొని ద్రాక్షరసమును తీసుకొని, ఇది నా శరీరము రక్తమని చెప్పి దివ్య సంస్కారము స్థాపించిన యేసు క్రీస్తు మనస్తత్వమును ధ్యానించుకుంటూ ఆయన అమూల్యమైన రక్తము స్వీకరించటానికి, ఆ శరీరము స్వీకరించటానికి ఆయన మనకిచ్చిన ఆహ్వానమును జ్ఞాపకం ఉంచుకుందాం. పరిశుద్ధాత్మదేవ, నా జీవితాన్ని కూడా నూతనీకరించండి, నా కుటుంబాన్ని నూతనీకరించండి అని ఆ ప్రభు ఆత్మ ప్రభావము నీపై దిగిరావాలని ఆశతో ప్రార్థించండి. పావన పిత, నీవు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువు అయిన యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్మో అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజంబుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు శిలువ పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి ఈ పునరుత్థాన 3వ ఆదివారము ఈ పరిశుద్ధ బలిని అర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలువారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి మా శరీర అవయవాలను నూతనీకరించి నీకు తగిన బిడ్డలుగా జీవించు భాగ్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను మీరు పేరు పెట్టి పిలిచి ఎన్నుకొని అభిషేకించిన మీ సేవకులందరినీ విశ్వాసమందును పరిశుద్ధాత్మ అభిషేకమందును నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఉత్థానమగుదమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను కరోనా వ్యాధి వలన చనిపోయిన 187,000 మంది ఆత్మల కోసము మేము ప్రార్థిస్తున్నామయ్యా. మా కుటుంబాల్లో మరణించిన మా తల్లిదండ్రుల, పూర్వీకుల, బంధువుల ఆత్మవిశ్రాంతి కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన సహాయం కోరిన వారందరిని జ్ఞాపకం ఉంచుకోండి దేవా. చనిపోయి ఉద్ధరించ స్థలములో పీడింపడుతున్న ఆత్మల విడుదల కోసము, నరగాగ్నిలో పీడింపడుతున్నటువంటి ఆత్మలు నీ చల్లని ప్రకాశములో చేరుకున్న భాగ్యమును వారికి అనుగ్రహించి నీవు విడుదల విమోచన ద్రవ్యముగా ఇచ్చిన రక్తముతో వారిని కూడా కడిగి నీ అనంత కృపలో వారిని కూడా భాగస్సులుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. కరోనా వ్యాధి వలన చికిత్స పొందుతూ మృత్యు ద్వారములో ఉన్నటువంటి దేవా 30 లక్షల మంది కోసం ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభు, డాక్టర్లని, నర్సులని, వైద్య సిబ్బందులను కనికరముతో వారిని ఈ రోగమును అంటుకోకుండా వారు సేవ చేసేలాగున, చికిత్స చేసేలాగున వారికి సంరక్షకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నామయ్యా. రాష్ట్ర దేశ నేతలను నీ జ్ఞానముతో నింపండి. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, ప్రజల ప్రాణము కాపాడుకోవటానికి, ఆర్థిక ఇబ్బందుల్లో వారిని ఆదుకోవటానికి కావలసిన మంచి నిర్ణయాలు వారికి అనుగ్రహించండి దేవా. అన్ని లాక్డౌన్ అయి మాసలో పాల్గొవటానికి ఛాన్స్ లేక ఆన్లైన్లో ఈ మాసలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారిని ఉత్థాన మహోత్సవానికి తగిన బిడ్డలుగా నూతనీకరించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి వారి బాధ్యతలను భుజస్కంధాలపై మోపి మరణం వరకు నీకు సాక్షిగా వారు జీవింతురుగాక.
ఈనాటి పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారందరి ఉద్దేశ లక్ష్యాల కోసం మేము ప్రాధేయపడి వేడుకుంటున్నామయ్యా. మా అందరిపై దయచూపండి. దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. మేము కూడా ఇహలోక జీవిత యాత్ర ముగించి ఒకరోజు మీ సన్నిధికి చేరి మీతో కలిసి ఆ అక్షయ సౌభాగ్యం మేము పొందుదుముగాక. మరణము లేని నిత్యానందం మేము పొందుదుముగాక. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన గొర్రెప్పలైన యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన భక్తి విశ్వాసముతో రెండు చేతులపైకి లేపి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో పాపము నుండి, పైశారిక బంధకాల నుండి, నిత్య మరణము నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి మమ్మల్ని మా కుటుంబమును సోకనీయకుండా ప్రభువా, అన్ని కీడుల నుండి, పైశారిక ప్రతి అట్టాకుల నుండి మమ్మల్ని యేసు రక్తములోను యేసు నామములో విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే గొసగుచున్నానువని మీ అపోస్తలుడు వచించిన ప్రభు అని యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ ఆన్లైన్లో మాసలో పాల్గొంటున్న బిడ్డలందరి విశ్వాసమును ప్రార్థనలు కటాక్షింపము. మీ చిత్త ప్రకారం మీరందరికీ నిజమైన మీ శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించుడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించుడు ప్రభువా మాకు సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో పశువుల పాకలో ఒక పశువుగా అవతరించి మానవులందరి పాప పరిహారార్థమై వధింపబడినటువంటి యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు
ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాదు, అయినను మీరు ఒక్క మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనలని అనంత జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే దిగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పిన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా.
నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ప్రియులారా, రెండు చేతులు జోడించి ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీరు ఈ 3వ ఆదివారము ఆ యేసు క్రీస్తు ప్రసన్నత స్పిరిచువల్ కమ్యూనియన్గా స్వీకరించాలని మీ హృదయాన్ని మనస్సును ఆ ప్రభువుకు కానుకగా అర్పించండి. ప్రార్థించు, యేసయ్యా, నా మనస్సులో నా హృదయములో ఏం చేసి రండి, నీ ప్రసన్నత నాకు అనుగ్రహించి నాకు ఆత్మ సంతృప్తిని తెచ్చేయండి ప్రభువా అని ప్రార్థించు. నా ఇంట్లో, నా గదిలో దేవా, నేను ప్రత్యక్షంగా నీ శరీరాన్ని రక్తాన్ని స్వీకరించలేని పరిస్థితిలో ఉన్నాను. నేను నా ఆత్మదాహము నీకు తెలుసు దేవా. నన్ను నీ రక్తముతో వెలనిచ్చి కొనుక్కున్నావని నేను తెలుసుకుని ఉన్నాను. నేనెక్కడ ఉన్నా, నేను ఏమి చేసినా నా శరీర అవయవాలను నీకు అర్పించబడినటువంటి ఒక యాగబలిగా, నీకు సాక్షిగానే నేను జీవించినట్లుగా నీ కృప నాకు అనుగ్రహించండి దేవా. పునరుత్థాన సంతోషము, పునరుత్థాన ఆనందము, పునరుత్థాన మహిమ, ఆ వెలుగు నాపై ప్రకాశించునుగాక. మరణం వరకు ప్రభువా నీవు నాకు ప్రసాదించిన 3 రకాల విడుదల, ఆ విమోచన ద్రవ్యము ద్వారా సాధించిన స్వాతంత్ర్యము నేను అనుభవించి ఈ స్వాతంత్ర్యములోనే నీతో కలిసి ఆ నిత్య ఆనంద భాగ్యములో కూడా నేను నీతో ఐక్యమగునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆన్లైన్లో ప్రతిరోజు ఉదయం 5 గంటలకి మీకు పరిశుద్ధ బలిపూజ, అమూల్యమైన దేవుని వాక్య సందేశము మేము మీకు అందిస్తూ ఉన్నాము. SVDINH లింక్ లేదా ఫాదర్ బెన్నీ అని యూట్యూబ్లో మీరు ఎంటర్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే ఇది మీకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ లాక్డౌన్ అయిపోయే వరకు మీ విశ్వాసం తగ్గిపోకుండా, దైవభక్తి కోల్పోకుండా, నిరాశ కలగకుండా బతికించే లైఫ్ లైన్గా ఈ ఆన్లైన్ వాక్యము మాసు మీరు స్వీకరించండి. అలాంటి మీ తోడి సోదరి సోదరులందరికీ మీరు షేర్ చేయండి. బిడ్డలారా, మీరు కూడా దేవుని సువార్త పరిచర్యలో ఒక భాగస్వామిగా మారతారు. మీ ద్వారా
ఎంతో మంది విశ్వాసముని బలపరుచుకుంటారు, దైవభక్తిని కాపాడుకుంటారు. మేము నిరంతరం మీకోసం ప్రార్థిస్తున్నాం. మన ప్రపంచం కోసం మనం ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని కాపాడాలని మనం కలిసి ప్రయత్నిస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, మా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా.